నమస్కారం ప్రజలారా. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఒక సభ అయితే పెట్టిండు. ఆ సభలో ఏం మాట్లాడినంటే నిరుద్యోగులు చదువొచ్చిన సన్నాసోళ్ళు డిఎస్సి వెనుక దాగిన కుట్ర అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి ఈయన అహంకారపు మాటలను ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించిన తర్వాత మనం అందుకునే ప్రయత్నం చేద్దాము. చదువు రానోళ్ళు తలక మాసినోళ్లే డిఎస్సి వాయిదా ఏమంటున్నారు. నిరుద్యోగులపై సీఎం రేవంత్ బూతు పురాణం, కోచింగ్ సెంటర్ల మాఫియా నడుస్తుంది. నిరుద్యోగులది కృత్రిమ ఉద్యమం, జాబ్ క్యాలెండర్ ప్రకారమే పోస్టులు భర్తీ చేస్తున్నాం, డిఎస్సి వాయిదా వేయలేం, 1:100 చేయలేమని తెగేసి చెప్పిన రేవంత్ పరీక్ష వాయిదా డిమాండ్ వెనుక కోచింగ్ సెంటర్ల మాఫియా, మోతీలాల్ జడ్సన్, అశోక్వి రాజకీయ ప్రేరేపిత దీక్షలు, కేటీఆర్ హరీష్ రావు ఆమరణ దీక్ష చేయాలి, మీరు సచ్చుడో పరీక్ష వాయిదా పడుడో. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి గిడ ముచ్చట చూడండి. చదువు రానోళ్ళు తలక మాసినోళ్ళట డిఎస్సి వాయిదా వేయమంటున్నారు. చదువు రానోళ్ళు తలక మాసినోళ్ళు అయితే మరి ఏమి రానోని నువ్వేంది? మరి ఏం అటు రాదు ఇటు రాదు, ఇటు ఇంగ్లీష్ రాదు ఇటు హిందీ రాదు, మరి నువ్వేంది? వాళ్ళు తలక మాసినోళ్ళే. మరి దాన్ని మించింది నువ్వు అవ్వాలి కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంకో ముచ్చట చూడండి. నిరుద్యోగులపై సీఎం రేవంత్ బూతు పురాణము, కోచింగ్ సెంటర్ల మాఫియా నడుస్తుంది. కోచింగ్ సెంటర్లో మాఫియా నడుస్తుందా? అయితే నువ్వు కాపాడడానికి వచ్చినావా? విద్యార్థుల ద్వారా వాళ్ళ దయాదాక్షిణ్యాలతోటి వచ్చిన ముఖ్యమంత్రి పదవిలో సిగ్గు లేకుండా కూర్చున్నావు కదా. ఇప్పటిదాకా పిల్లలకి ఎటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా జాబ్ క్యాలెండర్ ప్రకారమే పోస్టులు భర్తీ చేస్తున్నాం. నువ్వు అసలు జాబ్ క్యాలెండర్ ఎక్కడ రిలీజ్ చేసిండు? ఎక్కడ రిలీజ్ చేసినావు రేవంత్ రెడ్డి? జాబ్ క్యాలెండర్ ఎక్కడైనా రిలీజ్ చేసినావా? అసలు ఆ జాబ్ క్యాలెండర్ ఎట్లుందో తెలుసా ప్రజలకి, విద్యార్థులకైనా తెలుసా? నువ్వు 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అన్నావు. మరి ఎవరికి ఇచ్చినావు 30,000 ఉద్యోగాలు? ఎక్కడైనా ఉందా అది? ఎక్కడైనా ప్రూఫ్ పరంగా సైట్లో కానీ వెబ్సైట్లో కానీ ఆన్లైన్లో కానీ దేంట్లో అయినా? వీటిని దొంగ రాజకీయాలు అంటారు. ఏమంటారు రేవంత్ రెడ్డి? దొంగ రాజకీయాలు, లంగ రాజకీయాలు. పరీక్ష వాయిదా డిమాండ్ వెనుక కోచింగ్ సెంటర్ల మాఫియా, మోతీలాల్ జడ్సన్, అశోక్వి రాజకీయ ప్రేరేపిత దీక్షలట. కేటీఆర్ హరీష్ రావు ఆమరణ దీక్ష చేయాలి. ఎందుకు? విద్యార్థులతో గెలిపించింది రేవంత్ రెడ్డి. నిన్ను గెలిపించింది విద్యార్థులు అయినప్పటికీ మరి మళ్ళీ వాళ్ళ పాట పాడేందుకు నువ్వు నీకు సాధన కాదు ముఖ్యమంత్రి పదవి. నువ్వు ముఖ్యమంత్రివి కావా? మరి విద్యార్థుల దయాదక్షిణతోటి ముఖ్యమంత్రి అయినవు, వారికి లేనిపోని హామీలు ఇచ్చినవు. 4,000 ఇస్తా అని చెప్పిన మంత్రి నిరుద్యోగులకు 4,000 రూపాయలు చెప్పులే ఇస్తా అన్నావు. మరి ఇప్పటిదాకా 4,000 రూపాయలు లేదు, నీ జాడ పత్తలేదు, ఏం లేకుండా పోయినావు. ఎవరి కోసం సభ పెడతాడయ్యా అంటే నిన్న పెట్టిన ఈ సభ ఎవరి కోసం అంటే షర్మిల కోసం. మేము మీకు అండగా నిలబడతాం, ఏపీలో కాంగ్రెస్లో పుంజుకుంటుంది, కడపలో బాంబులేస్తాం, అనంతపూర్లో నాటు బాంబులేస్తాం అనుకుంటా ఆమెకు సపోర్ట్ చేయడానికి మంత్రివర్గం అందరం మేము ఉన్నామని ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు మన ఓటుకు నోటు దొంగ అయిన మన రేవంత్ రెడ్డి. అసలు విద్యార్థులకు మహోన్నత నిర్ణయం తీసుకున్నారా మీరైతే? వీడు అసలు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికిన ప్రధాత నిందితుడని మీకు తెలిసినా కూడా, ఆయన ఒక పచ్చి దొంగ అప్పుడు తెలిసినప్పటికీ కూడా ఈరోజు మీరు పోయి రేవంత్ రెడ్డిని ఎంచుకున్న చూడు, మీ అంత మహానుభావులు ఇంకెక్కడ ఉండరు నాకు తెలిసి. అయితే తెలంగాణ రాష్ట్రంలో కాదు మన దేశ రాజకీయాల్లో కూడా ఒక లంగా, ఒక దొంగ, ఒక పూర్తి స్థాయిలో రేపిస్ట్ అయినా, భూ కబ్జాదారుడైనా, వాడు ఓటుకు నోటు కోసం దొంగ అయినా ఎవడైనా సరే వాడిని మాత్రం ప్రజలు కుర్చీ ఎక్కిస్తారు. వాడు ఎట్లా అంటాడు, వాడి పనితీరు ఎట్లుంది, ఆడెక్కితే మనకి ఏమైనా పని చేస్తాడు అంటే అలాంటి ఏం ఆలోచించరు. ఆడు ఇయ్యాలే వీడిని ఎక్కియాలి, మళ్ళీ వీడి ఇయ్యాలి వాడిని ఎక్కియాలి. ఇప్పుడు విద్యార్థులందరూ ధర్నాలు చేస్తూ ఉన్నారు. మరి మధ్య మధ్యలో రాజకీయ నాయకులు వచ్చి వాళ్ళు ఫేమస్ అవుతున్నారు తప్ప విద్యార్థుల కోసం కొట్లేనట్టు యాడని అవపడుతుందా? ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్న తీరు చూస్తుంటే మండిపోతా ఉంది విద్యార్థుల యాడికాడికి. ఇది అన్ని రెండ రాజకీయాలు కాకుంటే ఇంకేం ముచ్చట్లండి? తిండి తిప్పలు లేకుండా ఆందోళన రోడ్డెక్కిన నిరుద్యోగ యువతకు సముదాయించాల్సింది పోయి వారిపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్య చేశారు. ఓదార్చాల్సింది పోయి వాళ్ళను తిట్ల పురాణం అనుకున్నారు. తలకు మాసినోళ్ళు అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. చదువు రానోళ్ళు పరీక్ష రాయని వాళ్ళే రోడ్డెక్కుతున్నారని వారిని కించపరిచారు. రాజకీయ ప్రేరేపిత ఉద్యమం అంటూ అవమానించారు. ఉద్యమం నీకు తెలుసా రేవంత్ రెడ్డి? నువ్వు ఒక ఉద్యమకారునివా? ఉద్యమకారులపై గన్నెత్తుకుని పరిగెత్తిన ఓటుకు నోటు దొంగవి నువ్వు. నీదే ప్రధాన దొంగవు నువ్వు. రాష్ట్రం మీద ఏర్పడిందంటే అదే విద్యార్థులతోటి. మళ్ళీ వాళ్ళు ఉద్యమం చేసి మరోసారి నేను కూల్చొట్టేలా చేస్తున్నావు రేవంత్ రెడ్డి. ఇప్పుడు చదువు రానోళ్ళు రోడ్డు ఎక్కుతున్నారా? అసలు నీకొచ్చా చదువు రేవంత్ రెడ్డి?
ఒక్క ముక్క ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడగలుగుతావా? ఒక్క ముక్క సరిగ్గా హిందీలో పక్కనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలవా? మరి ఏం చేయగలరు రేవంత్ రెడ్డి? ఈరోజు విద్యార్థులందరినీ ధర్నాలు చేస్తూ ఉంటే చదువు రానోళ్ళు, ఎగ్జామ్లో పాస్ కానోళ్ళు, నౌకరు రానోళ్ళు ఇంత చులకనగా చూస్తావు వాళ్ళని. నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతున్న మాటలు ఇవి. ముఖ్యమంత్రి అయ్యి ఉన్నందుకు ఇప్పటిదాకా ఉన్నావు, కానీ నువ్వు వేరే పదవిలో ఉంటే మాత్రం నేను చుట్టముట్టి కాళ్ళు పట్టుకొని పంజకేసి నేల కొట్టేటోళ్ళు నిన్నైతే. అట్లాంటి విద్యార్థుల్ని అవమానిస్తే మాత్రము ఇక నీకు ఉంది అసలు ఆట ఇక నుంచి స్టార్ట్ అవుతుంది. రాష్ట్రం మొత్తం అల్లకల్లోలమైనా పర్లేదు, ఈ ప్రజాపాలన పూర్తి స్థాయిలో దారి తప్పిపోయినా పర్లేదు, ఈ ప్రజాపాలన మొత్తం కూలిపోయి నువ్వు రోడ్డు మీదకి వచ్చినా పర్లేదు, కానీ నీ ఆట మాత్రం పూర్తి స్థాయిలో కట్టేయడానికి తెలంగాణ రాష్ట్ర విద్యార్థులందరూ ఏకమై ఉద్యమ పేరుతో ముందుకు సాగుతూ ఉంటే దానిపైన నీ యొక్క విమర్శలు, పనికిరాని విమర్శలు, చాటగాని విమర్శలు, నీకు పరిపాలన చేతన కాదు. నువ్వు ఒక ముఖ్యమంత్రి కాదు, మున్సిపల్ కార్పొరేషన్లో చిన్న పదవి ఇచ్చినా కూడా అది ఎక్కువే. అట్లాంటి ముఖ్యమంత్రివి నువ్వు. ఏమన్నా అంటే కేసులు బనాయించుడు, వాళ్ళపైన పోలీసులు దండయాత్ర చేపించుడు, గిది కాదు పదవి. నువ్వు నిజంగా పదవిని తలుచుకుంటే, నువ్వు ముఖ్యమంత్రి పదవి నీకే అర్థమైతే, దాని యొక్క పవర్స్ నీకు తెలిసి ఉంటే దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, ఏం చేయాలని తెలిసేది. తాపకోసం ఢిల్లీ కురుకుడు కాదు, మనకు తెలిసింది ఢిల్లీ కురుకుడేనా. పరిపాలన ఏడ చెప్తాం, విద్యార్థులను ఏడ పట్టించుకుంటాం, ప్రజలు ఎటుపోయినా మనకేం సంబంధం? ఇటువంటి రేవంత్ రెడ్డి ఉన్నాడే మనకాడ. అటు శాత కాదు ఇటు శాత కాదు, దొంగలు తీసుకొచ్చి రాజ్యాలు ఏమంటే ఏం చేస్తాడు? దోచుకునే పనులే చేస్తాడు చెప్ప. వచ్చి నీళ్ళు అమ్ముకున్నాడు, ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్లు కింద వదిలిండు, బొగ్గు అన్నం అయితే పూర్తిసారి అమ్మి పడేసిండు, వచ్చిన కంపెనీని ఆగం చేసి పడేసిండు, అన్ని మొత్తం రాష్ట్రానికి దుబారా ఆడిపోయినట్టు చేసిండు రేవంత్ రెడ్డి. ఈ బోగస్ పైన మాట్లాడుకుంటా ఇంకా ప్రజలు ముందు పెడతా ఉన్నాడు, ఇంకా అంటా ఉన్నాడు ఎవడన్నా కదిలిస్తే కార్యకర్తల ద్వారా కొట్టి చంపించేస్తావు. నీ అయ్యే జాగిరి అయితే నన్ను కొట్టి చంపించడానికి నీ అయ్యే జాగిరి అయ్యింది. విద్యార్థులు కొట్టిస్తావు, ప్రశ్నించేటోని కొట్టిస్తావు, ఎదురు తిరిగినోని కొట్టిస్తావు, ఇష్టం వచ్చినట్టు భూ కబ్జా చేసుకుంటావు, ఎదురు తిరిగినోని కొట్టిస్తావు. నీ కౌంట్ అని ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డి. నువ్వు తొందరలోనే ఊడబూకే ప్రయత్నాలు అయితే విద్యార్థుల చేతులను నువ్వు అట్టడికి పోతావు చూద్దాం. ఇక ఒక సన్నాసోడు అయితే వచ్చిండయ్యా, ఈయన పదవులు లేగానే మూతులు బందైన వీళ్ళకి. ఆ సన్నాసి గురించి చదువుకుందాం. నేడు కోదండరాం ఇల్లు ముట్టడి, విద్యార్థి సంఘం పిలుపు, భారీ పోలీస్ బందోబస్తుల ఏర్పాటు. నేటి టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం రెడ్డి నివాసం ముట్టడికి తెలంగాణ విద్యార్థి పరిషత్ అధ్యక్షుడు భారీ అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. విశీల పదవీ కాలం ముగిసి 2 నెలలు గడుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పండించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం. ఈరోజు ప్రశ్నించే గొంతుకకి పదవి ఇచ్చినప్పటికీ ఆ ప్రశ్నించే గొంతుగా మూగబోయింది అని నోట్లో ఏదో పెట్టినట్టుంది. ఇప్పటిదాకా ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన మాట్లాడిన ఒక సన్నాసి, నిరుద్యోగి, ప్రొఫెసరు, జ్ఞానం కలిగిన ఒక అంధాకారుడు, బాగా చదువుకున్న తలకమాసినోడు అంటే ఇక మనకు తెలిసింది కోదండరాం ఒక్కడే. విద్యార్థుల పైన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉనికిలో పోయి ఉరికిపోయి అన్ని ధర్నాలు చేసుకుంటా, బ్యానర్లు పట్టుకుంటా, కొవ్వొత్తులు ఎగిలించుకుంటా, పుల్లలు పెట్టుకుంటా, ఇప్పుడేమో నాకేం తెలియదు, అందరు విద్యార్థులే పనికిరానులు, సన్నాసులు, చదువురాని సన్నాసులు అందరూ రోడ్లు ఎక్కుతున్నారని ఈ సన్నాసి కూడా కారు కూతురు కూయడం జరిగింది. ఈరోజు వీని ముట్టడించుడు కదా, కానీ వీని కింద నుంచి పైకి ఎత్తేసినా కూడా తప్పులేదు. ఎందుకంటే ఈ సన్నాసులందరూ కలిసి ఈరోజు రాష్ట్రంలో ఉన్న యువతను ఉసిగొల్పి మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వారిని మోసపూరితమైన చేసి ఈరోజు వాళ్ళు గొప్ప గొప్ప పదవులు అనుభవిస్తూ ఉంటూ విద్యార్థులు మోసం చేసినప్పటికీ వీళ్ళకి అదే పరంగా అందరి ఊరి శిక్ష చేసి పడేసినా కూడా ఇంత తప్పు కూడా లేదు. ఈ సన్నాసునికి ఈ రోజు నుంచి ఆటలు మొదలైనాయి. ఇక ఒక్కడే ఉన్నాడు, ఆడు తీన్మార్ మల్లి గారు. వాడిని మాత్రము స్టూడియోలోనే కుదివేసి వదిలిపెట్టారు.